హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే క్రిస్పీగా చాలా టేస్టీగా చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం ఫస్ట్ ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం, అలాగే వాము ఈ 4 ఐటమ్స్ వేసుకొని గీ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం వేసుకొని బాగా మరగనివ్వండి. ఇలా బాగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యం పిండి తీసుకొని మైదా పిండి కొంచెం యాడ్ చేసుకున్నాను, అంటే 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. అలా మొత్తం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పౌడర్ పిండి అయితే తీసుకోవడం జరిగింది. ఈ పిండి మొత్తం ఇప్పుడు మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం బాగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఇప్పుడు ఇది వేడిగానే ఉంది. ఈ టైంలో మనం చేసుకున్నామంటే చకోడీలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎలా దాని చకోడీ టేస్ట్ ఇక్కడే వస్తుంది అని చెప్పాలంటే, లేదంటే చక్రాల్లాగా ఉంటాయి అన్నమాట. సో గుర్తుంచుకోండి, ఖచ్చితంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చకోడీలను చుట్టుకోండి శుభ్రంగా. అన్ని చకోడీలు చుట్టుకున్న తర్వాత ఇవి చేసుకునే లోపల మనం బాండీలో ఆయిల్ వేసి హీట్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం కూడా చకోడీలు అందులో నెమ్మదిగా వదులుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి వేయండి, తర్వాత మీడియం పెట్టుకొని నెమ్మదిగా వేయించుకుంటూ ఉండండి. మీకు అవి ఉడికే కొద్దీ నురగా తగ్గుతుంది, అదేవిధంగా పైకి తేలుతాయి అన్నమాట. అదే మనకు గుర్తు. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీరు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్ మీద చేసుకున్నట్లయితే మెత్తగా వచ్చేస్తాయి, కలర్ వస్తాయి, లోపల కుక్ అవ్వకుండా మెత్తగా వస్తాయి అన్నమాట. అంతే అండి, ఎంతో ఎమ్మీగా ఉండే చకోడీలు రెడీ.